మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కేసీఆర్ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు కావున అన్ని సీట్లు కేసీఆర్ గారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. బట్ కష్టం అండి. నేను అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి. నేను ఏం చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మీద ప్రేమ ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ లేదు. బికాజ్ ఆ రేంజ్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చుక్కలు చూపించారు. ఆ అవినీతిని వీళ్ళు ఏరి పరేయలేదు. ఏరి పరేసి ఉంటే డెఫినెట్గా నో డౌట్ బీఆర్ఎస్ మీద ప్రేమ ఉండేది. కానీ ఇప్పుడు వచ్చే జనాలందరూ కేసీఆర్ కోసం వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని ఎక్కువ ఎవరు ప్రేమించట్లేదు. దానికి కారణం ఇంకా చాలామంది పురుగులు ఇంకా అదే పార్టీలో ఉన్నాయి. వాటిని తీసేస్తే తప్ప పార్టీ ప్రక్షాళన జరగదు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఇది సలహా అనుకుంటారా, బీఆర్ఎస్ గ్రాఫ్ పెంచుకోవడానికి సూచనలే అనుకుంటారా, ఏమనుకుంటారో కానీ కేసీఆర్ మీద ప్రేమ ఉంది. దాంట్లో నో డౌట్. కేసీఆర్ కోసం రోడ్ షో పాల్గొనడానికి చాలా మంది వస్తూ ఉన్నారు. కేసీఆర్ని చూడడం కోసం వస్తూ ఉన్నారు. దాంట్లో కూడా నో డౌట్. దానికి నేను ఏం మాట్లాడను, ఏమనను. కానీ బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం కోల్పోయింది. ఆ నమ్మకం కోల్పోవాలంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? క్షమాపణలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పశ్చాత్తాపం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఉన్నటువంటి కొంతమంది అవినీతి పరులను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ మూడు అయితే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది. లేదు వాళ్ళు ఇంకా అహంకారంగానే మాట్లాడతాం, ఇంకా మాదేం తప్పు లేదు అన్నట్టు మాట్లాడితే ప్రజలు జర మళ్ళా ఇంకా ఆలోచించే పరిస్థితి ఉన్నది. ఇది మాత్రం దయచేసి బీఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను లాస్ట్ టైమే చెప్పినాను. ఏం చెప్పినాను? ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ అటు హుజరాబాద్లో ఓడిపోయాడు, ఇటు గజ్వేల్లో ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? ఈయన తోటి ఒకటే పార్టీలో ఉన్నటువంటి ఒక తోటి వ్యక్తి, ఒక తోటి లీడర్, ఒక మంచి మాస్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఈయన గెలవడం కన్నా వాళ్ళు ఓడిపోవాలని కోరుకున్నాడు ఈటెల రాజేందర్. సో వాళ్ళ కాన్సెన్స్ మీద ఫోకస్ పెట్టేసరికి ఏమైంది? ఈయన ఓడిపోయాడు. మళ్ళా ఇంకా బుద్ధి రాలేదా అని అనిపిస్తుంది నాకు. ఇప్పటికి కూడా హుజరాబాద్లో ఉన్నటువంటి ఒక వర్గానికి చెందిన కమ్యూనిటీని అందరినీ కూడా ఈటెల రాజేందర్ పిలిపించుకొని డబ్బులు ఇచ్చి మీరు హుజరాబాద్లో ఎవరు కూడా బీజేపీకి ఓటేయద్దు, హుజురాబాద్లో ఎవరు కూడా, ఈయన బీజేపీ లీడరు మురళీధర్ రావు సీట్ కొట్టేసిండు. మురళీధర్ రావు సీటు పోయి లైజనింగ్ చేసుకొని బ్లాక్మెయిల్ చేసిండో ఏం చేసిండో తీసేసుకొని ఇచ్చేసిండు. ఈయన పోయి హుజురాబాద్లో పబ్లిక్కి ఎవరికి ఒక వర్గానికి చెందిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి పిలిపించుకొని హుజురాబాద్లో ఎవరు కూడా బీజేపీకి ఓటు వేయద్దని చెప్తున్నాడు. అంటే మరి ఈయన బీజేపీ పార్టీకి ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ద్రోహం చేస్తున్నట్టే కదా. మరి ఇవన్నీ అమిత్ షా ఎందుకు వదిలేస్తున్నాడు? ఇప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఒక బీజేపీ లీడర్కి సంబంధించినటువంటి ఒక తోటి ఎంపీ ఓడిపోవాలని చెప్పి అక్కడ రాజకీయాలు చేసి ఇక్కడ మల్కాజ్గిరిలో ఏమో ఖర్చు పెట్టకుండా అక్కడ పోయి ఖర్చు పెట్టి పైసలు ఇచ్చి మరి మీరు ఆ వ్యక్తిని ఓడగొట్టాలని అంటున్నారంటే ఎందుకంత పగబట్టి ఈటెల రాజేందర్ అంత కన్నింగ్ వేషాలు ఎందుకు అనేది నాకు ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. ఒకటి మాత్రం చెప్తున్నా, ఒకరు ఓడిపోవాలని కోరుకుంటే మనం ఖచ్చితంగా ఓడిపోతాం, ఒకరు గెలవాలని కోరుకుంటే మనం ఖచ్చితంగా గెలుస్తాం. సో ఏదైతే మనం పక్క వాళ్ళకి జరగాలని కోరుకుంటామో అది మనకు జరుగుతుంది. బికాస్ దట్ ఈస్ కాల్డ్ కర్మ. మనకెందుకు ఈగో ఫీలింగ్లు ఎందుకు, మనకు అంత కుళ్ళు ఎందుకు, అంత కుతంత్రాలు ఎందుకు? ఆల్రెడీ 7 సార్లు ఎమ్మెల్యే అంటే నాట్ ఏ జోక్, 2 సార్లు మంత్రి. సో అయినా ఇంకా దేనికోసం ఇంకా ఏజ్లో పాకులాడేది? ఎవరి కోసం, దేనికోసం? ఇప్పుడు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా మార్పు వస్తుంది, మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ఇక తోటి లీడర్లు ఓడిపోవాలి, నేను ఒక్కడనే కింగ్ కావాలి, నేను ఒక్కడనే మంచిగా ఉండాలి, నేను ఒక్కడనే అజ్జేయాలంటే ఏమవుతుంది? బొక్క బొర్రలో పడతాం. ఆఖరికి ఏమవుతామన్నా? బొక్క బొర్రలో పడతామన్నా. సో నేను మరొక్కసారి చెప్తా ఉన్నా, ఇటువంటి దుష్ప్రచారాలు అమిత్ షా గారు దయచేసి ఫోకస్ పెట్టండి. మీ ఈటెల రాజేందర్ని పిలిపించుకొని మాట్లాడండి. ఆడ ఏం జరుగుతుందో రిపోర్ట్ తెచ్చుకొని పిలిపించుకోండి. సో దేనికోసం ఇదంతా? ఏం కుట్ర జరుగుతోంది, ఏం కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి అనేది కనుక్కోండి. ఇది మాత్రం నాకు నేను గ్రౌండ్లో వర్క్ చేస్తున్నప్పుడు కొంతమంది చెప్తే నేను షాక్ అయిపోయినా. ఈయన కమ్యూనిటీకి చెందిన వాళ్ళే చెప్పారు నాకు, ఇట్లా మమ్మల్ని పిలిపించుకున్నాడు రాజేందర్ గారు, సో మేము గంపగుత్తగా చెప్పిండ్రు,
పాదయాత్రలో కూడా పాల్గొనొద్దని చెప్పిండ్రు అని చెప్పి. ఎందుకంత పగ ప్రతీకారాలు ఒకరి మీద? సో మల్కాజిగిరి మీద ఫోకస్ పెట్టు నువ్వు, పక్క నియోజకవర్గం నీకెందుకు? సో ఇది ఖచ్చితంగా తప్పు. ఇది కర్మ అనేది ఆల్రెడీ ఒకసారి వెంటాడింది, మళ్ళీ ఇప్పుడు వెంటాడేలాగా మీరే చేతులారా చేసుకుంటా ఉన్నారు.